హక్కుల కోసం పోరాటం, అస్తిత్వం కోసం ఆరాటం. వాళ్లలోనో వేళ్లలోనో ఒకరిగా కాదు, నేరుగా నా జెండర్తోనే ట్రాన్స్జెండర్ కోటాలో పీజీ సీట్ ఇవ్వమని ఏకంగా రాయలసీమ యూనివర్సిటీతోనే కొట్లాడుతోంది ఓ హిజ్రా. మా దగ్గర ఆప్షన్ లేదని వర్సిటీ అధికారులు చెబుతూ ఉంటే సుప్రీంకోర్టు తీర్పులు చూపిస్తూ ఆదర్శ్ కోటాలో సీటు కోసం అడుగు ముందుకేస్తోంది మాధురి. రాజశేఖర్ గౌడ్ అలియాస్ మాధురి కేరాఫ్ నందికొట్కూరు. కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఈ పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తన వినూత్న పోరాటంతో అంతగా పాపులర్ అయిందో హిజ్రా. సాధారణ హిజ్రాల్లా కాకుండా హుందాగా ఉంటూ ఉన్నత చదువు చదువుతోంది. ఆ క్రమంలోనే తన హక్కుల కోసం పోరాడుతోంది. నందికొట్కూరుకు చెందిన రాజశేఖర్ గౌడ్ చిన్నప్పుడు ఆంధ్రాబ్బాయిలాగే ఉన్నాడు. వయసుతో పాటే హిజ్రా లక్షణాలు కూడా పెరిగాయి. తన పేరును కూడా మాధురిగా మార్చుకున్నాడు. అయితే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్థానిక డిగ్రీ కాలేజీలో బీకాం చదివాడు. ఇప్పుడు ఎంకాం సీట్ కోసం అప్లై చేయడంతోనే అసలు సమస్య మొదలైంది. మనిషి మారినా పేరు మార్చుకున్నా ఇన్నాళ్లు పురుషుడిగానే సీట్ వచ్చింది. కానీ పీజీలో మాత్రం తన్ను ట్రాన్స్జెండర్ గా గుర్తిస్తూ ఆ కోటాలోనే సీటు ఇవ్వమని రాయలసీమ వర్సిటీ అధికారులను పట్టుబట్టింది మాధురి. ఇక్కడ ఆ ఆప్షన్ లేదంటున్నారు అధికారులు. కానీ సుప్రీంకోర్టు తీర్పులు అనుకూలంగా ఉన్నప్పుడు రూల్స్ ఎందుకు మార్చరని ప్రశ్నిస్తోంది. ఇక్కడ సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది, రాజ్యసభలో ఇక్కడ ప్రభుత్వ అలసత్వమా లేకుంటే అధికారుల నిర్లక్ష్యమో నాకు అర్థం కావడం లేదు. సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ధిక్కరిస్తున్నారు ఈరోజు అధికారులు. నాకు అర్థం కావడం లేదు. ఈరోజు నేను ఒకటే అంటున్నాను, మేము కూడా చదువుకొని మా కళపైన మేము నిలబడాలి, మేము కూడా సొసైటీకి ఒక సేవలు అందించాలనేది మా కాన్సెప్ట్. మాధురి చురుకైన విద్యార్థి అని, పీజీ వరకు ఉచితంగా విద్య అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాలేజీ యాజమాన్యం చెప్తోంది. అయితే ట్రాన్స్జెండర్ కోటాలో సీటు కోసం పట్టుబట్టడమే వారికి ఇబ్బందిగా మారింది. అతన్ని ముందు కూడా మా కళాశాలలో ఎంకాం ప్రొఫెషనల్ అనేది ఉంది. పీజీ వరకు కూడా మేము అతనికి ఉచిత విద్యను అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ చైర్మన్గా మా కళాశాలలో ఈ విధంగా చదువుతున్నందుకు మేమెంతో గర్విస్తున్నాము. కాలేజీలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తోంది హిజ్రా. నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయింది. ప్రస్తుతం చదువుకుంటూనే గమన అనే స్వచ్ఛంద సంస్థలో హెచ్ఐవి కౌన్సిలర్ గా పనిచేస్తున్న మాధురి సాధారణ హిజ్రాలకు భిన్నంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది.